హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగనిచ్చి ఇందులోకి నేను ఒక 250 గ్రామ్స్ కాకరకాయని ఉడకపెట్టి ఉంచుకున్నాను. ఉడకపెట్టేటప్పుడు మనము చింతపండు, మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు, చింతపండు, మజ్జిగ వేయడం వల్ల కాకరకాయలు చేదుతనం లేకుండా ఉంటాయి. పైన పొట్టు కూడా నేను తీయలేదండి. ఇలా తీసుకోవడం వల్ల కాకరకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాకరకాయని సన్నని సెగ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కూర రుచిగా ఉంటుంది. 2-3 రోజులైనా నిలువ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ప్రియులు చాలామంది ఉంటారండి. కొంతమంది అసలు తినని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీ ట్రై చేయొచ్చు. చేదనేది ఏమి ఉండదండి. మనం ఉడకబెట్టేటప్పుడు మజ్జిగ, చింతపండు వేస్తాం కాబట్టి చేదేం ఉండదు. చూడండి, ఇలా దగ్గరగా వేయించుకొని ఇందులోకి పుట్నాలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాను. ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసాను నేను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా దోరగా ఫ్రై చేసుకోవడమే. చిన్న మంట మీద పెట్టి వేసుకోవాలండి. కూర మొత్తం చిన్న మంటలోనే చేసుకోవాలి. ఎక్కడ మనం మంట పెంచకూడదు. ఊరికే మాడిపోతే ఉడకవు. ఇప్పుడు చిన్న మంట మీద చేసుకోవడం వల్ల చక్కగా గోల్డ్ కలర్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా దోరగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.